హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జో బ్లాగ్స్. ఈరోజు శాండ్విచ్ ఎలా చేయాలో చూద్దాం. దీనికి బ్రెడ్ స్లైసెస్, చీజ్ స్లైస్, మనకు కావాల్సిన మనం వేసుకునే వెజ్జీస్ అన్ని తీసుకున్నాం. నేనైతే క్యాప్సికమ్, టమాటో అండ్ ఆనియన్ తీసుకున్నాను అండ్ టమాటో కెచప్. ఈ టమాటో కెచప్ బ్రెడ్ స్లైసెస్ మీద వేసి స్ప్రెడ్ చేసేసి దీని మీద మనం ఏవైతే వెజిటేబుల్స్ తీసుకున్నామో అవన్నీ స్ప్రెడ్ చేసేసి దాని మీద చీజ్ స్లైస్ కూడా పెట్టేసి క్లోజ్ చేయడమే. శాండ్విచ్ టోస్టర్ ఒకటి ఇంట్లో ఉంటే సరిపోతుంది. ఈజీగా మనం ఇంట్లోనే 5 to 10 minutesలో శాండ్విచ్ అనేది రెడీ చేసేసుకోవచ్చు. ఇంట్లో పిల్లలు ఉంటే ఇది ఈవినింగ్ స్నాక్గా బాగా యూస్ అవుతుంది. మనకి డైలీ ఇంట్లో ఉండే వెజిటేబుల్స్తోనే మనం చేసుకోవచ్చు. అండ్ ఇది చాలా హెల్తీ, మన ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి అలాగే చాలా ఈజీగా అయిపోతుంది. మీకు కూడా నచ్చితే ఇది మీరు కూడా ట్రై చేయండి. ఒక శాండ్విచ్ మేకర్ ఒకటి ఉంటే సరిపోతుంది. నా దగ్గర అయితే ప్రెస్టేజ్ కంపెనీది ఉంది. ఇది నేను పాస్ట్ 2-3 yearsగా వాడుతున్నాను. చాలా బాగా వర్క్ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలా రెండింటిని పెట్టుకొని స్విచ్ ఆన్ చేసుకుంటే మనకి ఆ రెడ్ లైట్ అనేది వెలుగుతుంది. మనకి ఇది అయిపోయింది అనడానికి ఆ గ్రీన్ లైట్ కూడా వెలిగితే అదే ఇండికేషన్ అయిపోతుంది. 1 or 2 minutesలో అది అయిపోతుంది. మిషన్లో కూడా చాలా ఈజీ ప్రాసెస్, ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. 5-10 minutesలో అయిపోయే స్నాక్స్ ఇవి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. మనం స్లైసెస్ కూడా కట్ చేయక్కర్లేదండి, అవే స్లైసెస్ లాగా వచ్చేస్తాయి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ దీన్ని సాస్తో కాంబినేషన్ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.